శ్రీమతే రామానుజాయ నమః. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువళ్ళి శరణం. అందరికీ పురట్టాసి మాసం 4వ శనివారం శుభాకాంక్షలు. ఇది మన పురట్టాసి అనుభవంలో చివరి శనివారం మనం చూసుకుంటున్నాం. ఇప్పటి వరకు మనం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి ఈ మూడిట్లోని కొన్ని విశేషమైన శ్లోకాల్ని మనం అనుభవించి ఉన్నాం. అయితే ఈరోజు మనము అనుభవించబోయేది శ్రీ వెంకటేశ్వర మంగళాశాసనం. సాధారణంగా మన శ్రీ వైష్ణవ సంప్రదాయం ఆధారపడిందే మంగళాశాసనం మీద. మన శ్రీ వైష్ణవ కుల పెద్దలైనటువంటి ఆళ్వార్లలో ప్రప్రథమంగా చెప్పేటటువంటి ఆళ్వార్, వయసురీత్యా కాకుండా వారి యొక్క వైభవంతో పెద్దవారుగా చెప్పేటటువంటి పెరియ ఆళ్వార్, వారి యొక్క పూర్తి ప్రబంధమే మంగళాశాసనపూర్వకం. అటువంటిది మనం ఈరోజు శ్రీ వెంకటేశ్వర మంగళాశాసనాన్ని అనుభవించుకోబోతున్నాం. అయితే ఈ స్తోత్రాన్ని రాసినటువంటి ప్రతివాది వెంకటరమణ స్వామి చతుర్దశ భువనాధీశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి తిరువేంకటముడియానికి 14 శ్లోకాలతోటి మంగళాశాసనం చేశారు. దాంట్లోని మనం కొన్ని శ్లోకాలని మనం ఇవాళ అనుభవించుకోబోతున్నాం. అందులో ఉంది ప్రప్రథమైన శ్లోకం. మనము పోయిన అధ్యాయాల్లో చూసుకున్నాం. ఏంటంటే ఈ 4 స్తోత్రాలు కూడా శ్రీ సంబంధంతో మొదలవుతాయి. అది కాకుండా ఆసేతు హిమాచలం వరకు ఉన్నటువంటి శ్రీ వైష్ణవులందరూ కూడా తెనాచార సంప్రదాయం పాటించేవారు ఈ యొక్క మంగళ శ్లోకంతో మొదలు పెడుతుంటారు. శ్రీయకాంతాయ కళ్యాణ నిధేయ నిధేయతినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏంటి దీని అర్థము అంటే, శ్రీయకాంతాయ పిరాట్టి యొక్క నాయకుడైనటువంటి స్వామి, కళ్యాణ నిధయే నిధయే అర్తినాం, కళ్యాణ నిధి వంటి వారు ఎవరికి అంటే పెరుమాళ్ అనేటటువంటి నిధిని కోరుకునే వారికి అన్ని కళ్యాణములు కలిగినటువంటి నిధి వంటి వారు. మరి కోరుకోని వారికి నిధి ఏంటండి అంటే, వారికి చాలా ఏర్పరచుకున్నారు. బంగారము, వజ్రవైడూర్యాలు ఇవన్నీ కూడా వారికి నిధిగా ఉన్నాయి. కానీ ఎవరైతే తిరువేంకటముడియాన్ని నిధిగా భావించి ఉన్నారో వారికి తిరువేంకటముడియా నిధి అయి ఉన్నారు. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఆ పరంపదనాథుడే నిధి అనుకున్న వారికి మరి ఎక్కడ ఉంది ఈ నిధి అంటే, శ్రీ వెంకటం పైన నించొని అర్చా తిరుమేనిగా ఇప్పటికీ మనం అనుగ్రహించేటటువంటి తిరువేంకటముడియా అర్చా తిరుమేనియే నిధి వంటి వారు అని చెప్తున్నారు. ఇంకా 2వ శ్లోకానికి వెళ్తే, లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. ఎంత అద్భుతమైన శ్లోకం ఇది. ఏం చెప్తున్నారు దీంట్లో అంటే, పిరాట్టి, అందమైనటువంటి కళ్ళు కలిగినటువంటి పిరాట్టి, అటువంటి పిరాట్టి ఒక్కసారి పెరుమాళ్ యొక్క నేత్రాలని పుండరీకముల వంటి నేత్రాల్ని చూసిన వెంటనే మంత్రముగ్ధురాలవుతుంది. అటువంటి మంత్రముగ్ధమైనటువంటి నేత్రాలపైన ఉన్నటువంటి ఆ కనుబొమ్మలు, ఆ కనుబొమ్మలు కలిగినటువంటి తిరుముఖ మండలం, ఆ తిరుముఖ మండలాన్ని చూసి పిరాట్టి ఆశ్చర్యపోతుందంట. ఎవరు? అందానికి నిలయమైనటువంటి నీలాదేవిని తన అంశంగా కలిగినటువంటిది. అంటే పూర్తిగా కళ్యాణ గుణం అంతా అందమే కాకుండా అందం అనే తనలో ఒక చిన్న అంశంగా ఉన్నటువంటి పిరాట్టి. అటువంటి పిరాట్టి పెరుమాళ్ళ యొక్క ఆ తిరుముఖ మండలం యొక్క సౌందర్యాన్ని చూసి శుభ్రూ విభ్రమ చక్షుషే, అటువంటి నేత్రాలు కలిగినటువంటి అటువంటి తిరువేంకటముడ ముఖం మండలం కలిగినటువంటి తిరువేంకటముడియాను, అలానే చక్షుషే సర్వలోకానం లోకాలన్నింటినీ చూసేటటువంటి నేత్రాలు కలిగినటువంటి తిరువేంకటముడియానికి మంగళాశాసనం చెప్తున్నారు. ఇంకా 3వ శ్లోకము, సర్వావయవ సౌందర్య సంపదాం సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. ఏంటి చెప్తుంది అంటే, సరే తిరుముఖ మండలం చూసాము, తిరుముఖ మండలమే బాగుంటుందండి, కాళ్ళు చేతులు అంతగా బాగో పెరుమాళకి అంటే అలా కాదు. సర్వావయవ సౌందర్య సంపదాం సర్వచేతసాం, ఆ అందమే ఈ జీవాత్మలకు సంపద కలిగినటువంటిగా కొంతమంది జీవాత్మలు ఉన్నారు.
అదే నానాచార్యన్ వంటి వారు చెప్పేటప్పుడు ఏమంటారంటే, పెరుమాళ్ గుణంతో ఎవరినైతే జయించలేకపోతుంటారో వారిని అందంతో జయిస్తారంట. ఇప్పుడు శూర్పణఖ వంటి రాక్షసుల్ని వారు ఆ గుణం పెరుమాళ యొక్క ఔదార్యము సౌశీల్యం అనే గుణాన్ని చూపించి వారు వశపరచుకోలేకపోయారు. అటువంటి శూర్పణఖ రాక్షసుల్ని వారి యొక్క అందంతో వారు ఆకట్టుకున్నారు. అలానే ఆ ప్రతి ఒక్క జీవాత్మని కూడా వారి యొక్క తిరువడి ఆశయానికి తీసుకురావడానికి అందమే ఒక కారణం. అడియన్ పౌర్ణమి వంటి వారికి పెరుమాళ్ళు ఎంత అందంగా ఉన్నారు, అరే ఇటువంటి వారిని కదా మనం సేవించాలి, వీరికి ఇంకా అలంకరణ చేయాలి, వీరికి ఇంకా కైంకర్యం చేయాలి అని పెరుమాళ యొక్క కైంకర్యంలో నిలిపేది పెరుమాళ యొక్క సౌందర్యం. అడియన్కి గుణాలని అనుభవించి వాటి ద్వారా పెరుమాళ్ పొందేటటువంటి జ్ఞానం లేని అడియన్ వంటి వారికి వారి యొక్క అందమే వారిని రక్షిస్తుంది. వారి యొక్క అందమే మనల్ని రక్షిస్తుంది. స్వతస్సర్వసిదే సర్వశక్తయే సర్వశేషినే సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం. స్వతహగా సర్వశక్తయే సర్వవిదే సర్వశేషిని, అన్నిటినీ తెలుసుకునేటటువంటి వారు, అన్నిటిలోనూ శక్తి కలిగినటువంటి వారు, అలానే సర్వశేషిని అన్నిటికీ శేషభూతి అయినటువంటి వాడు. అటువంటి పరమాత్మ సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం. సులభంగా సౌశీల్యం కలిగి ఒక సంశ్లేషాన్ని మనకి కలిగిస్తున్నారు. అటువంటి తిరువేంకటేశ్వరునికి మంగళాశాసనం. సాధారణంగా కొంచెం సగం శక్తి రాగానే చాలామందికి గౌరవం పెరిగిపోతుంది. వారేంటండి, వారు మనతో ఎక్కడ కలుస్తారు, వారు ఎక్కడో ఉంటారు, మనం ఎక్కడో ఉంచుతాము అని చెప్పి అంటారనమాట. అలా సర్వశక్తినైనటువంటి వాడు, సర్వవిధం అన్నిటినీ తెలుసుకున్నటువంటి పరమాత్మ, అన్నిటికీ శేషభూతి అయినటువంటి పరమాత్మ సులభాయ సుశీలాయ మనకి ఎంతో సౌలభ్యంతో ఆ పెరుమాళ్ ఏంటంటే, ఇప్పుడు మనం వాడికన్నా చాలా ఎక్కువగా ఉన్నాము, ఉన్నతంగా ఉన్నాము, మనకు అంత ఆనందం ఉంది, అంత జ్ఞానం ఉంది అని అనుకోకుండా ఏం చేస్తున్నారు పెరుమాళ్ అంటే, కాదు సులభంగా మనందరికీ నాతో సమానంగా జ్ఞాన ఆనందాన్ని పొందాలి అంటే నన్ను చేరాలి, నాకు కైంకర్యం చేయాలి అని చెప్పి ఇప్పటికీ కూడా మనతో పాటు తిరిగి, ఇది మనము ఎన్నో అవతారాలు చూసున్నాం. బ్రహ్మరుద్రాదుల కారణి నీ పాదము ఇటు నేను సేవించుని, బ్రహ్మరుద్రాదులు కారణి నీ పాదాన్ని ఇటు నేను సేవింతిని హనుమాచార్యులు వాళ్ళు చెప్తుంటారు. ఏంటి దీని అర్థం అంటే, పరంపదంలో నిత్యసూరులందరూ అనుభవించేటటువంటి పెరుమాళ్ తిరువడిని ఇక్కడే మనకి ఎంతో భోగ్యంగా తిరువేంకటం పైన చూపిస్తున్నారు కదా. అన్నిటినీ తెలిసినటువంటి వాడు అడియన్ నిజంగా పెరుమాళ్ పట్ల విశ్వాసంతో ఉన్నారా, అన్నీ ఉన్నప్పటికీ కూడా, అన్నీ తెలిసినప్పటికీ కూడా వీటిలో అబద్ధమే కానివ్వండి, వీటిలో ఉన్న భక్తి అయినా సరే నేను కాపాడుతాను అని చెప్పేసి, అయినా నా కైంకర్యాన్ని వీడికి ఇస్తాను అని చెప్పేసి అటువంటి సౌలభ్యం సౌశీల్యాన్ని కలిగినటువంటి పెరుమాళ్కి మంగళాశాసనం చేస్తున్నారు. ఇంకా 5వ శ్లోకం, ప్రాయస్వ చరణౌ పుంసాం శరణ్యత్వేన పాణినాం కృపయా దిశతే శ్రీమన్ వెంకటేశాయ మంగళం. పాయస్వ నేను రక్షిస్తాను అని చెప్పేటటువంటి తిరువడి ఏదైతే ఉందో, శరణ్యత్వేన పాణినాం దాన్ని శరణాగతి చెయ్యాలి అని చెప్పేటటువంటి విషయాన్ని ఎవరు చెప్తున్నారు? వేదాంతాలు చెప్తున్నాయి. సరే, మనం వినము, నమ్మము. ఎంతోమంది మహర్షులు పుణ్యులు చెప్తున్నారు, మనము వినిపించుకోము. ఎవరు చెప్తే వినిపించుకుంటాము అంటే, సాక్షాత్గా పరబ్రహ్మమే చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? నా పాదాన్ని పట్టుకుంటే నువ్వు అన్ని మోక్షాన్ని కలుగుతావు అని ఎవరు చెప్తున్నారు అంటే, ఆయన్నే ఆయన చేతితో చూపిస్తున్నారు. ప్రాయస్వ చరణో పుంసాం శరణ్యత్వేన పాణినాం, ఆ పాణినాం చేతి ద్వారా ఏం చెప్తున్నారు? కృపయా దిశతే, ఆ కృపతోటి మనల్ని మార్గదర్శనం చేస్తున్నారు. ఇంతటి సౌలభ్యం ఇంకెవరికి ఉంటుంది? మనం తరించి క్వశ్చన్ పేపర్, ఆన్సర్ షీట్ రెండూ కూడా పెరుమాళ్ తయారు చేసి ఇస్తున్నారు. సంసారంలో ఉండడానికి మాయని ఆయన సృష్టిస్తున్నారు, సంసారం దాటి రావడానికి తిరువడిని ఆయన చూపిస్తున్నారు. అలా
ఎంతో ప్రాయస్వ చరణౌ పుంసాం శరణ్యత్వేన పానిన కృపయా దిశతే శ్రీమన్ వెంకటేశాయ మంగళం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం. ఇది నేరుగా చూస్తే ఒక అర్థం తెలుస్తుంది, కొంత లోతుగా చూస్తే ఇంకొక అర్థం ఉంది దీంట్లో. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే అంటే అర్థం ఏంటంటే, వైకుంఠాన్ని వదిలినటువంటి పెరుమాళ్ ఏం చేశారంట అంటే స్వామి పుష్కరిణీ తీరంలో కొలువై ఉన్నారు. ఇక్కడ విరక్తాయ అంటే దూరమైన ఒక అర్థం వస్తే, ఇంకోటి ఏంటంటే అటు నుంచి ఇంకా భరించలేక ఇటు వచ్చారు, దాని మీద వెగటు పుట్టి వచ్చారు. పెరుమాళకి వైకుంఠంలో వెగటు పుట్టడం ఏంటి? వైకుంఠం అంటేనే ఆ జ్ఞానము ఆనందం కలిగినటువంటి పురుషులు నిండినటువంటి తేజోమయమైన రూపం శ్రీమద్ వైకుంఠపురి. అక్కడ స్వామి అక్కడి నుంచి విరక్తి ఎందుకు పుట్టింది అనే అర్థాన్ని మనకు పూర్వాచార్యులు ఏం చెప్తారు అంటే, తల్లి లాంటి పెరుమాళ్ ఏం చేస్తున్నారంట అంటే, తన ఇద్దరు కుమారులు ఒకరు పూర్తిగా అంగవైకల్యంతో ఉన్నారు, ఒకరు సర్వాంగ సుందరంగా ఉన్నారు. ఎవరి మీద ఎక్కువ బెంగ ఉంటుంది అంటే, అంగం సౌష్ఠవంగా ఉన్నటువంటి కుమారుడి పైన వారికి పెద్దగా ఏమీ తెలియదు, వారికి పెద్దగా బెంగ ఉండదు. అక్కడ వారి చుట్టూ ఉన్నా కూడా వారి యొక్క ఆలోచనలు ఎప్పుడూ కూడా అంగవైకల్యం ఉన్న కుమారుడి, ఒకవేళ అంగవైకల్యం ఉన్న కుమారుడు దూరంగా ఉండి ఈ అంగసౌష్ఠవం కలిగినటువంటి కుమారుడు తన దగ్గర ఉన్నప్పటికీ కూడా తల్లి ఏం చేస్తుందంట అంటే, అంగవైకల్యం ఉన్న కుమారుడు ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని ఎప్పుడూ ధ్యానిస్తూ ఉంటుందంట. అలానే శ్రీవైకుంఠంలో ఉంటూ కూడా నిత్యసూరులు అందరితో పరివేష్టించి కైంకర్యాలు పొంది అటువంటి స్థితిలో ఉన్న పెరుమాళ్ కూడా ఇక్కడ సంసారంలో చిక్కుకున్న మనవంటి జీవాత్మలకి ఎలా వారిని తరింపచేయాలి అనే ఒక ఉద్దేశంతో సరే తను ఒక తపస్సు చేస్తున్నారు అంటారనమాట. ఎలాగైతే శ్రీరంగనాథుడు ఈ రెండు నదుల మధ్యలో కూర్చొని పడుకొని తపస్సు చేస్తున్నారో, ఒక కొండపైన నించొని పెరుమాళ్ తపస్సు చేస్తున్నారు. పుష్కరిణీ తీరంలో ఉండి పెరుమాళ్ తపస్సు చేస్తున్నారు. దేనికి తపస్సు చేస్తున్నారు అంటే ఏంటంటే, రమయా రమమానాయ, ఆ పిరాట్టితో కలిసి జీవాత్మలందరినీ గురించి తపస్సు చేస్తున్నారు. జీవాత్మలు ఇక్కడ నేను నించుంటే జీవాత్మలు నన్ను వచ్చి ఆశ్రయిస్తాయి కదా, అటువంటి జీవాత్మలు ఆశ్రయింప చేయడానికి నేను ఇక్కడే ఉండి తపస్సు చేస్తాను అంటారు అనమాట. అలానే 7వ శ్లోకంలో చూసుకున్నట్టయితే, శ్రీమత్ సుందర జామాతృ మునిమానస వాసిని సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమత్ సుందర జామాతృ అంటే మనవాల మామనిగల్, అழகிய మనవాల మామనిగల్. సుందర జామాతృ మానసవాసిని, శ్రీరంగనాథుడికి ఆచార్యుడైనటువంటి ముని. అటువంటి వారి యొక్క మనసులో రమింపజేసేటటువంటి వారి యొక్క మనసులో నించున్నటువంటి తిరువేంగనుడియాన్ సర్వలోక నివాసాయ, వారితో పాటుగా లోకాలన్నిటిలోనూ అంతర్యామిగా ఉన్నటువంటి స్వామికి మంగళాశాసనం చెప్తున్నారు. ఇక్కడ మనకి ఒక అనుమానం వస్తుంది, మామనిగల్ అంటే వైభవపేతమైనటువంటి వారు ఎంతో గొప్పవారు. వారి మనసులో పెరుమాళ్ సంతోషంగా వేంచేసి ఉంటారు. మన మనసులో ఎలా వేంచేసి ఉంటారు పెరుమాళ్? మనం అంత పాపభూయిష్టమైన వాళ్ళం కదా, మనం అన్ని పాపాలు చేస్తూ ఉంటాం కదా, మన యొక్క మనసులో ఉంటారా పెరుమాళ్ అంటే, మనలాంటి మానవులకి ఏంటి అంటే, ఒక అందమైనటువంటి నివాస స్థలం ఉంటే అక్కడ ఉంటాము, చెడుగా ఉంటే అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతాం. కానీ పెరుమాళ్ అలా కాదు. అందమైన చెడు అయినా, మంచి అయినా, చెడుగా ఉన్నా, ఎలా ఉన్నా కూడా జీవాత్మని రక్షించేటటువంటి కరుణతో నిండినటువంటి వారు పెరుమాళ్. అటువంటి పెరుమాళ్ శ్రీమత్ సుందర జామాతృ మునిమానస వాసిని ఎలాగైతే మామనిగల్ యొక్క మనసులో ఎంత ఆనందంగా వేంచేసి ఉన్నారో, అంతే ఆనందంగా మన వంటి జీవాత్మల మనసులో కూడా వేంచేసి ఉన్నారు, అంతే సంతోషంతో వేంచేసి ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆ జీవాత్మకు తెలుసుకుంటాడో మన లోపల ఉన్న అంతర్యామి వారే అని తెలుసుకుంటాడో, అప్పుడు వీడు సంతోషించడం మొదలు పెడతారు. ఇంకా చివరి శ్లోకం ఈరోజుకి, మంగళాశాసనపరి
మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం. తిరునాచార్య సంప్రదాయంలో మంగళాశాసనం అంతా చేసిన తర్వాత చివరిగా మనం పలికేటటువంటి మంగళ శ్లోకం ఇది. ఏం చెప్తున్నారు దీంట్లో అంటే, మంగళాశాసన పరై, మా యొక్క పూర్వాచార్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మంగళాశాసనం చేసేటటువంటి వారు, మంగళాశాసన పరులు వారు. ఎప్పుడూ వారు పెరుమాళకి ఇది కావాలి అని కోరుకోకుండా ఎప్పుడూ కూడా పెరుమాళకి మంగళాశాసనం చేసేటటువంటి వారు మా పూర్వాచార్యులు. సర్వైశ్చ పూర్వైరాచారి, అటువంటి పూర్వాచారులందరికీ కూడా సత్కృతాయాస్తు మంగళం, వారు చేసినటువంటి మంగళాశాసనానికి నా యొక్క మంగళాశాసనం అంటున్నారు. పెరుమాళకి నేరుగా మంగళాశాసనం చేసేటటువంటి శక్తి కానీ, అది చేస్తే ఫలించేటటువంటి ఈ తత్వం కానీ మనకి లేదు. కావున మన పూర్వాచార్యుడైనటువంటి ప్రతిభా అనంత స్వామి ఏం చెప్తున్నారు అంటే, ఇదిగో మీరు మంగళాశాసనం చేసినా కూడా పెరుమాళకి దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందో లేదో తెలియదు, కానీ పూర్వాచార్యుల యొక్క మంగళాశాసనానికి దానికి మీరు మంగళాశాసనం చేయండి అనే ఒక మార్గదర్శన విధంగా సత్కృతాయాస్తు మంగళం అనే ఒక మాటను చేర్చారు. ఎంతో అద్భుతంగా ఉంది కదా. ఇది మన యొక్క ఈ తిరువేంకటముడియాన్ అనుభవంలో ఇది చిట్ట చివరిది. ఈ పురట్టాసి మాసం 4 శనివారాలు కూడా అడియన్ చెప్పింది అంతా ఎంతో శ్రద్ధ, మీరందరూ విన్నున్నారు. ఇందులో అంతలో కూడా అడియన్ కొన్ని తప్పులు చెప్పి ఉంటారు, కొన్ని అతిశయోక్తులు చెప్పి ఉంటారు. ఏది కూడా ఆచార్యుల విషయంలో, పెరుమాళ విషయంలో మనం ఏది చెప్పినా అది అతిశయోక్తి కాదు. ఏదైనా సత్యం చెప్పడంలో అడియందే ఇంకా లోపం ఉంటుంది తప్పితే పెరుమాళది ఎక్కడా లోపం లేదు. అడియన్ చెప్పిన మంచి అంతా అడియన్ ఆచార్యులది, అడియన్ చేసిన దోషాలన్నీ అడియన్వి. దీంతో అడియన్ ముగిస్తూ ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువళ్ళేశనం శ్రీమతే రమ్యజా మాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసిని భూయాత్ నిత్య శ్రీ నిత్యమంగళం. అడియన్ రామానుజదాస్.